ఇప్పుడు ఈ పుస్తకం అంటే పట్టుకోమంటే పట్టుకుంటాను, ఇది పట్టుకోమంటే పట్టుకుంటాను. మరి భగవంతుడు ఎట్లా ఉంటుందో తెలియకపోతే ఎట్లా పట్టుకోవాలి? ఇప్పుడు చేతితో పట్టుకోవటమా, లేకపోతే కంటితో పట్టుకోవటమా, చెవుతో పట్టుకోవటమా, మనసుతో పట్టుకోవటమా, బుద్ధితో పట్టుకోవటమా అని చూస్తే మనకి ఈ కాయ నా చేతిలోనే ఉంది. ఉదయం నుంచి ఇది తినాలనే ఆలోచన మాత్రం నా మనసులో లేదు. చేతితో ఏమో ఇది ఉంది అంటే దేంతో పట్టుకోవడం అనేది చూడాలి కదా. సో మరి నన్ను పట్టుకో అంటే అక్కడ పైన చెబుతుంది ఎవరు? ఇన్ని రోజులు చాలా పొరపాటు పడ్డారు కృష్ణుడని. ఎక్కడ కూడా కృష్ణుడు అనే మాట లేదు. ఇక భగవంతుడు, మరి భగవంతుడిని పట్టుకోవటం ఎట్లా అని చూస్తే ఈ జ్ఞానం ముందు కావాలి మనకి. తజ్మై ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే. అందుకని అన్నాను కదా, భగవంతుడు తన గురించి తాను ఏం చెప్పాడో అనేది అర్థం చేసుకుంటే, నీ గురించి నువ్వు సరిగా అర్థం చేసుకున్నా భగవంతుడిని అర్థం చేసుకున్నట్టే, భగవంతుని గురించి సరిగా అర్థం చేసుకున్నా నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టే. ఎందుకన్నాడు? 7వ అధ్యాయం 18వ శ్లోకంలో జ్ఞానీతో ఆత్మయేవ మే మతం, జ్ఞాని నేను ఒకటే అన్నాడు. తర్వాత వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరమస్థానముపైతి చాజ్యం. అంటే నన్ను పట్టుకొని యోగం అంటే ధ్యానంలో భగవంతుడితోనే ఉండే ప్రయత్నం, యోగ సాధన. అది ఆ మార్గంలో వెళ్ళేవాడికి తప్పదు. ఏది యజ్ఞాలు చేస్తే పుణ్యం వస్తుంది, వేదాలు చదివితే పుణ్యం వస్తుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ. తపస్సు అంటే మన వీళ్ళు ఎవరు డ్రెస్ వేస్తారు, నల్ల డ్రెస్ వేసి అయ్యప్ప స్వామి వాళ్ళు, అది తపస్సే కదా. 40 రోజులు తపస్సే, డిఫరెంట్ లెవెల్ తపస్సు. వేదాలతో అభిలతో తపస్సు, దానాలు ఎన్ని పుణ్యం వస్తుంది, నో డౌట్ అబౌట్. వీటన్నిటిని మించి యోగస్థితిలో ఉన్నవాడు వీటన్నిటిని మించి ముందు నన్ను చేరుకుంటాడు అని చెప్తున్నాడు అక్కడ. ఇవన్నీ ఏంటంటే మనసుని సంస్కరించి, మనసుని బయట విషయాల మీద ఆకర్షణ తగ్గించి ఇవ్వటంలో ఉన్నావు, పుచ్చుకోవడంలో లేదు, ఆకర్షణ లేదు. సో సహజంగా నీకు భగవంతుని పొందే అర్హత పెరుగుతూ ఉంటుంది, అదే పుణ్యం. మనసులో వాసనలు తగ్గుతూ ఉంటే భగవంతుని పొందే అవకాశం అంటే క్షణికానందాలని పక్కన పెడుతూ ఉంటే శుభ్రంగా ఆమెకు అంతమందికి భోజనాలు పెట్టే బదులు ఒక్కదే పంచపక్ష పర్వాణాలు నాన్ వెజ్ తిని ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చుగా. అలవాటు ఉండి కూడా మానేశారు అంటే షీస్ రియలైజ్డ్ అది క్షణికానందం. ఇది అదే నలుగురికి పెట్టడంలో ఉన్నది ఆత్మతృప్తి, దాని మీద లేదు, ఆకర్షణలు తగ్గిపోయింది. ఇవ్వటంలో ఆనందం, ఇవ్వటమే దైవత్వం, దైవత్వాన్ని మించింది మాధవత్వం. అవునా? ఇవన్నీ దాటిపోయి యోగ సాధనలో ఉన్న వాళ్ళు పొందుతారన్నప్పుడు ఇప్పుడు భగవంతుని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.